యాక్సిడెంట్ అయిన తర్వాత 20 రోజులు మా నాన్న కోమాలో ఉండే కదా! ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే, "మాతోటి కాదు తీసుకెళ్ళండి గ్యారంటీ లేదని" చెప్పేసిండ్రు. మాకు కొంచెం ఆశ ఉండే మా నాన్న కొన్ని రోజులన్నా బతకాలన్నట్టు. అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాము. తీసుకొచ్చినాక నెక్స్ట్ డే నేను వెళ్ళిన మా నాన్న దగ్గరికి. ఏమన్నారంటే మా వోళ్ళు, "నువ్వు నాన్నకు బాగా ఇష్టం కదా! ఒకసారి పిలువు. పిలిస్తే కళ్ళు తెరుస్తాడు కావచ్చు" అనంటే, నేను చెవుకాడ ఉండి, "నాన్న లెవ్వు. నేను ఈ చిన్న బిడ్డని నచ్చిన లెవ్వు నాన్న. ఒక్కసారి నన్ను చూడు నాన్న" అని గట్టిగా అరిచేసరికి మా నాన్న ఏం చేసిండు, బలవంతంగా కళ్ళు తెరిసి నేను ఎటు సైడ్ ఉన్నానో అటు సైడ్ తిరిగి మరి చూసిండు మా నాన్న. మా నాన్నకి నేనంటే అంత ఇష్టము. ఒక తండ్రికి కూతురు మీద ఎంత ప్రేమ ఉంటదో ఒకసారి అర్థం చేసుకోండి. ఆ చూపు నాకు ఇప్పటికీ నా గుండెల్లో ఉండిపోయింది. మా నాన్న చనిపోయినాక 1 మంత్‌కి నెలమాసికం చేస్తారు కదా! నెలమాసికం చేసినాక 10 డేస్‌కేమో నేను కన్సీవ్ అయినా. అయిన తర్వాత అందరూ ఏమన్నారంటే, "నువ్వు నాన్న చనిపోయినాక 1 మంత్‌కే కన్సీవ్ అయినావు కాబట్టి నీకు మీ నాన్ననే పుడతాడు. మీ నాన్ననే నీ కడుపులోకి వచ్చాడని" అందరూ అన్నారు. నేను కూడా అదే కోరుకుంటున్నా. మా నాన్ననే పుట్టాలని కోరుకుంటున్నా. మీరు కూడా బ్లెస్ చేయండి. మా నాన్ననే పుట్టాలి. మా నాన్న నా దగ్గరికి రావాలని బ్లెస్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.